కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా సాలిడ్ హిట్లను కూడా అందుకున్నాడు సుహాస్. మరి ఇప్పుడు సుహాస్ కు సంబంధించిన కొత్త చిత్రం రిలీజ్ అయింది. అదే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? ఫస్ట్ మనం ఈ సినిమా కథ విషయానికి వచ్చాము అంటే సుహాస్ మల్లి అనే పాత్ర చేశాడు. అంబాజీపేటలో నాయ బ్రాహ్మణి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతని తండ్రి ఊర్లో సెలూన్ షాప్ నడుపుతూ ఉంటాడు. మళ్ళీ అందులో పని చేస్తూనే మరోవైపు మ్యారేజీ బ్యాండ్ లోను సభ్యుడిగా ఉంటాడు. అతడి ట్విన్ సిస్టర్ ఊర్లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అయితే ఈమె పైన విలన్ కన్ను పడుతుంది. అతను ఊర్లో అగ్ర కులస్తుడికి చెందినవాడు. ఇక మరోవైపు విలన్ వాళ్ళ చెల్లెలేమో హీరోతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న విలన్ హీరో సిస్టర్ మీద అవమానకరంగా ప్రవర్తిస్తాడు. అంతేకాకుండా హీరోని కూడా ఘోరంగా అవమానిస్తాడు. ఆ తర్వాత ఆ ఊర్లో ఏం జరిగింది, ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అన్నదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా స్టోరీ. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో డైరెక్టర్ సినిమా చేసేసాడు, మనం దాన్ని చూస్తున్నాము అన్నట్టు కాకుండా మనం కూడా సినిమాలో ఒక భాగం అయిపోతాం. అంటే సినిమా చాలా రియలిస్టిక్ గా డైరెక్ట్ చేశాడు డైరెక్టర్. ఒక పల్లెటూరులో ఉండే ప్రేమలు, కుటుంబ బంధాలు, కుల దురహంకారం ఇలాంటివన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అంతేకాకుండా హీరో అనగానే రెచ్చిపోవడం, ఫైట్లు చేయడం అలాంటివి కాకుండా నిజంగా ఒక మనిషికి అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలాంటి సమయంలో తను పోరాడుతాడు అన్నది మనకు చూపించాడు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా తమ పాత్రకు అద్భుతంగా న్యాయం చేశారని చెప్పాలి. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, హీరో సోదరైనా, విలన్ అయినా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. ఈ సినిమా 2007 ప్రాంతంలో జరిగినట్టు మనకు చూపించారు. సో ప్రేక్షకులందరినీ కూడా ఓల్డ్ డేస్ లోకి తీసుకొని పోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయిపోయాడు. ఇక తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం గొడవల్ని చూపిస్తూ ఎమోషనల్, సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బ పడితే ఎవరు ఊరుకోరు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతారు అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మొత్తానికైతే మరోసారి ఒక మంచి కంటెంట్ తో వచ్చి సుహాస్ మళ్ళీ హిట్ కొట్టాడనే చెప్పాలి. ప్రెజెంట్ అయితే థియేటర్లలో పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ కు ఇది చాలా మంచి అవకాశం. మౌత్ టాక్ కరెక్ట్ గా స్ప్రెడ్ అయిందంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అనిపిస్తోంది.